ఆల్మట్టి ఎత్తుపై నోరెత్తరా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరా అంటూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. ఆల్మట్టిపై కర్ణాటక తీసుకున్న నిర్ణయాన్ని పొలిటికల్ అస్త్రంగా మార్చుకుంది. వైసీపీ సీమా నేతలంతా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆల్మట్టి సెంట్రిక్ గా మరోసారి చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు జగన్. ఆల్మట్టిపై కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకచకా అడుగులేస్తుంటే ఏపీ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదా అని నిలదీశారు మాజీ సీఎం జగన్. అనేక ప్రాంతాలు సాగునీరు తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా సరే ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే చంద్రబాబుకు సీఎం పదవి ఎందుకు అంటూ సీరియస్ అయ్యారాయన. కేంద్రంలో టీడీపీకున్న బలాన్ని ఉపయోగించుకొని ఆల్మట్టి ఎత్తు పెంపు అడ్డుకోవాలని, లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారంటూ జగన్ ట్వీట్ చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఆల్మట్టి ఎత్తు పెంచారని, ఇప్పుడు కూడా ఆయన హయాంలోనే మళ్లీ ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆల్మట్టి ఎత్తు పెంపు గురించి మాట్లాడకుండా నదుల అనుసంధానం అంటూ చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆల్మట్టి డ్యామ్ ని మళ్లీ పెంచడానికి 70,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సెప్టెంబర్ 16న కర్ణాటకలో వాళ్ళ కేబినెట్ ఆమోదం కూడా తీసుకున్నారు. 154 టీఎంసీని ఇప్పుడు పెంచబోయేటువంటిది టెండర్ల ప్రక్రియ కూడా మొదలయ్యింది. కనీసం మాట వరుసకి వ్యతిరేకించట్లేదు, మాట్లాడట్లేదు. ఇది అన్యాయం కాదా? భవిష్యత్తులో కృష్ణా జలాలతో ఆధారపడినటువంటి రాయలసీమ ప్రాంతం పూర్తిగా, అలాగే నాగార్జున సాగర్ పైన డిపెండ్ అయ్యేటువంటి పల్నాడు జిల్లా ఎత్తుకోండి, కృష్ణా డెల్టా ఎత్తుకోండి, తర్వాత బాపట్ల జిల్లా తీసుకొని ఒంగోలు కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం కాబోతాయి. దీని గురించి కైనా ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం ఆల్మట్టి గురించి అన్నా మాట్లాడుతాం, అక్కడ పార్టీలన్నా మాట్లాడుతున్నాయి, వాళ్ళు కూడా గట్టి నిలదీస్తున్నారు కాంగ్రెస్ అయినా కూడా. ఇక్కడ అధికార పార్టీలో ముఖ్యమంత్రి కాబట్టి మాట వరుస మాట్లాడట్లేదు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచితే ఏపీ ప్రయోజనాలకు తీవ్ర హాని జరుగుతుందని తెలిసినా కూడా సీఎం చంద్రబాబు కనీసం స్పందించకపోవడం దారుణమని వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి, ఆ తర్వాత దాని దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క రైతులో కూడా విదులుతూ ఉంది. వర్షాపాతం తక్కువైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో తాగేదానికి నీళ్లుండవు. నాగార్జున సాగర్లో అయితే వాళ్ళు ఇంకొక పంట పెట్టుకునే దానికి కూడా అవకాశం ఉండదు. ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సమస్య ఉంటే అసెంబ్లీలో ఒక్కరోజైనా, ఒక గంటైనా దీని మీద చర్చ జరిపారా అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. మొత్తానికి కర్ణాటక తీసుకున్న ఆల్మట్టి డ్యాం ఎత్తుపెంపు నిర్ణయం ఏపీ రాజకీయాన్ని హీట్ పెంచుతోంది. మరి వైసీపీ నేతల విమర్శలకు కూటమి నేతలు ఎలాంటి కౌంటర్ అటాక్ చేస్తారో చూడాలి.